అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వర్షిణి డైరీ. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటున్నాం కదండి. ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం 4వ రోజు అంటే 2024 అక్టోబర్ 6వ తేదీ ఆ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఏ అలంకారంలో మనకు దర్శనమిస్తారు, అలాగే ఆ రోజు అమ్మవారిని ఏ శ్లోకాలు స్తోత్రాలతో మనం అర్చించుకోవాలి, అలాగే అమ్మకు ఎటువంటి నైవేద్యాన్ని నివేదన చేయాలి, అలాగే ఆవిర్భావ కథ గురించి సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. అంతకన్నా ముందు ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు అంటే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజు అంటే రేపు ఆదివారం ఆ జగన్మాత మనకు లలితా త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమివ్వబోతున్నారండి. త్రిమూర్తుల కన్నా ముందే ఆ జగన్మాత ఉనికిలో ఉన్నందున ఆ జగన్మాత త్రిపుర సుందరిగా పిలువబడుతోంది. కుడివైపున సరస్వతీదేవి, ఎడమవైపున లక్ష్మీదేవి ఉపచారాలు చేస్తూ ఉండగా మధ్యలో చిరుమందహాసంతో చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి శివుని వక్షస్థలంపై కూర్చుని లలితాదేవి దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. శాంతమయి అయిన ఆ జగన్మాత 3 వివిధ శక్తుల సమాహారం. అందులో ఇచ్ఛాశక్తి వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరిగాను, జ్ఞానశక్తి లక్ష్మీదేవి విష్ణువు యొక్క దేవేరిగాను, క్రియాశక్తి రౌద్రి శివుని యొక్క దేవేరి, ఇవన్నీ ఆ తల్లి యొక్క రూపాంతరాలే. అగస్త్య మహర్షి కంచి క్షేత్ర దర్శనాన్ని చేసుకొని ఆ కంచి కామాక్షిని కొలుచుకొని అనేక సంవత్సరాలు తపస్సు చేసుకోగా ఆ శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో దర్శనమిచ్చి వరాలను కోరుకోమనగా మానవులకు మోక్షాన్ని ఇచ్చే మార్గాన్ని తెలపమని ఆ అగస్త్యముని కోరగా మానవులకు భక్తి ముక్తులను అలాగే దేవతలకు శక్తిని ప్రసాదించేది ఆ లలితా త్రిపుర సుందరి మాత్రమే అని ఆ అమ్మ చరిత్ర చెప్పనారంభించారు హయగ్రీవ రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు. భండాసుర వధ కోసం దేవతలందరూ ఆ లలితా త్రిపుర సుందరి కోసం యాగం చేయగా ఆ యాగం నుంచి చిదగ్ని సంభూతగా అమ్మ ఆవిర్భవించిందని, భండాసుర వధ సమస్త లోకాలను, దేవజాతులను, ప్రకృతిని, ప్రాణికోటిని సంరక్షించుకోవడం కోసమే ఆ అమ్మ ఆవిర్భవించిందని ఆ శ్రీ మహావిష్ణువు అగస్త్యమునికి సెలవిచ్చారు. హోమగుండం నుంచి చిదగ్నిగుండ సంభూతగా జనించిన ఆ లలితా త్రిపుర సుందరి శరీరం ఉదయిస్తున్న సూర్యుని కాంతి వలె ప్రకాశిస్తూ సృష్టిలోనే సౌందర్యానికి ప్రతీకగా కనిపించింది. ఇంకా అమ్మ ఆవిర్భావ కథను గనక మనం తెలుసుకున్నట్లయితే, శివుని మొదటి భార్య సతీదేవి, ఈమె దక్షుని కుమార్తె. దక్షుడు తాను చేసే యజ్ఞానికి తన అల్లుడైనటువంటి ఆ పరమశివుణ్ణి ఆహ్వానించకపోవడంతో తన భర్తకు చేసిన అవమానానికి ఆగ్రహించిన ఆ సతీదేవి ఆ పరమశివుని గొప్పదనాన్ని తన తండ్రికి తెలియచేయాలి అనే ఆలోచనతో కోపోద్రిక్తురాలై ఆ యజ్ఞగుండంలోనే అగ్నికి ఆహుతి అవుతుంది. సతీదేవి మరణవార్త విన్న ఆ పరమశివుడు ఉగ్రుడై దక్షుని శిరస్సును ఖండిస్తాడు. అప్పటికీ శాంతించని ఆ పరమశివుడు ధ్యానావస్థలో కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ఈ అదను చూసుకుని శివపుత్రునితోనే తనకు మరణం ప్రాప్తించాలి అని బ్రహ్మ ద్వారా వరాన్ని పొందిన తారకాసురుడనే రాక్షసుడు వరగర్వంతో విర్రవీగుతూ 3 లోకాలలోనూ అలజడిని, విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటాడు. దేవతలందరూ శివుని ఎలాగైనా సరే తపస్సు నుంచి బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అగ్నికి ఆహుతి అయినటువంటి ఆ సతీదేవి హిమవంతుని పుత్రిక పార్వతీదేవిగా జనించి ఆ పరమశివుణ్ణి తన భర్తగా పొందాలి అని చెప్పి తపస్సు చేస్తూ ఉంటుంది.
బ్రహ్మ వరగర్వితుడైనటువంటి ఆ తారకాసురుణ్ణి వధించాలి అంటే శివపుత్రుడు కావాలి. శివపుత్రుడు కావాలి అని అంటే పరమశివుని తపస్సు భగ్నం చేయాలి. ఈ విధంగా ఆలోచించిన ఆ దేవతలు మన్మధుని ద్వారా ఆ పరమశివుని వైరాగ్యాన్ని సడలించే ప్రయత్నం చేస్తారు. బదులుగా పరమశివుని ఆగ్రహానికి ఆ మన్మధుడు గురి అవుతాడు. ఆ ముక్కంటి తన 3వ కంటితో మన్మధుని భస్మం చేస్తారు. ఈ విధంగా శివుని తపస్సు భగ్నమై తన కోసమే తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ హిమవంతుని పుత్రిక అయిన పార్వతిని పరమశివుడు వివాహమాడతారు. ఇక శివపుత్రుడైనటువంటి ఆ కార్తికేయుని ద్వారా తారకాసుర వధ జరుగుతుంది. శివుని 3వ కంటితో భస్మం అయిన మన్మధుని చితాభస్మం నుండి జనించిన వాడే భండాసురుడు. ఈ భండాసురుడనే రాక్షసుడు చాలా శక్తివంతుడు. ప్రపంచాన్నే తన బానిసగా చేసుకున్నవాడు. ఈ భండాసురుణ్ణి వధించడం కోసం నారదుడు ఒక యాగాన్ని చేయమని వేడుకోగా దేవతలందరూ కూడాను యాగం చేయడం తలపెడతారు. ఆ యజ్ఞగుండం నుంచి చిదగ్ని సంభూతగా ఆ లలితా త్రిపుర సుందరి ఆవిర్భావం జరుగుతుందన్నమాట. దేవతలందరూ భండాసురుణ్ణి వధించి ధర్మాన్ని రక్షించమని వేడుకోగా ఆ జగజ్జనని కామేశ్వరాస్త్రంతో భండాసురుణ్ణి వధిస్తుంది. తిరిగి మన్మధునికి ప్రాణం పోస్తుంది. ఇది లలితా త్రిపుర సుందరి అమ్మ ఆవిర్భావ కథ. నిర్మలమైన మనస్సుతో భక్తితో ఆ లలితా త్రిపుర సుందరి అమ్మని కొలిచేవారికి పునర్జన్మ అంటూ ఉండదని హయగ్రీవ రూపంలో ప్రత్యక్షమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అమ్మ ఆవిర్భావ వృత్తాంతాన్నంతటినీ కూడా అగస్త్యునికి తెలియజేయడం జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 4వ రోజు లలితా త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిచ్చే ఆ జగన్మాతను ఎర్రని కలువ పువ్వులతోనూ అలాగే లలితా అష్టోత్తర శతనామావళితో, లలితా సహస్రనామావళి, లలితా పంచరత్న స్తోత్రం, శ్రీలలితా మూలమంత్ర కవచాన్ని చదువుకొని అమ్మవారిని అర్చించుకోవాలి. అలాగే బెల్లం పరమాన్నాన్ని, దధ్యోజనాన్ని అమ్మకు నైవేద్యంగా నివేదన చేయాలి. అమ్మ గుడాన్న ప్రీత మానస దధ్యన్నాసక్త హృదయ, ఇది మనకు లలితా సహస్రనామంలో మనకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా అమ్మను కొలుచుకున్న వారికి వంశాభివృద్ధి జరిగి దీర్ఘాయుష్షు లభిస్తుంది. ఇవేవి మాకు రావండి, మా వల్ల కాదు అనుకునేవారు ఓం శ్రీమాత్రే నమః అని స్తుతించుకుంటే సరిపోతుంది. ఓకేనండి, మరి తెలుసుకున్నారుగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 4వ రోజు అమ్మవారు ఏ అలంకరణలో మనకు దర్శనమిస్తున్నారు, అమ్మ ఆవిర్భావ కథ, అలాగే ఎటువంటి నైవేద్యాలు నివేదన చేయాలి, ఏ శ్లోకాలను స్తోత్రాలను చదువుకొని అమ్మవారిని అర్చించుకోవాలి అన్నది సవివరంగా తెలుసుకున్నారు కదండి. మరి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు చూసేందుకు అవకాశం ఉంటుందండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.